శ్రీవర్షి నేను ఏం చేస్తారు మీరు తీసుకెళ్ళి? నానా ఆమె అయితే సాధన నేర్చుకుంది, ఫస్ట్ స్టేజ్లో ఉంది, ఒక్కొక్క స్టేజ్ వెళ్తుంటుంది. ఆమెకు 100% నేను ప్రొటెక్షన్ ఇస్తాను. ఎందుకంటే నైట్ 1 గంటకు నన్ను రీచ్ అయింది ఆడపిల్ల ఒక్కతే. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కడెక్కడ ఏమవుతుందో మీకు కూడా తెలుసు. ఎన్ని టీవీ ఛానళ్ళలో ఇక్కడ ఆడపిల్లకి ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఇలా మానబంధాలు జరుగుతున్నాయి, ఇలా మర్డర్లు జరుగుతున్నాయని. అలాంటిది ఒక్కతే బస్సు ఎక్కి నా దగ్గరికి వచ్చిందంటే నేను 100% నన్ను నమ్మి వచ్చింది. నా ప్రాణం అడ్డేసానో నేను కాపాడుకుంటాను. ఆమె ఇష్టపూర్వకంగా వెళ్తే వెళ్ళనివ్వండి, ఆమె వెళ్ళను అంటే నేను నా ప్రాణం అడ్డేసానో నేను కాపాడుకుంటూ సాధనలో లీలం చేస్తాను. ఎన్ని రోజులు దీక్ష నేర్పిస్తారా మాకు? కంపల్సరీ 12 years ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. 12 years మీతో పాటే తిప్పుకుంటారు 100%. ఈమెనే కాదు, విహార యాత్రలకు ఇంకా చాలామంది వస్తున్నారు. అందరు త్వరలోనే తిరుగుతూ ఉంటారు. ఇంకా చూడండి, పెద్ద ప్రణాళిక జరగబోతుంది. దాన్ని అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కాదు, ఎవరితో కాదు కూడా. బహిరంగ ఫుడ్ కానీ మళ్ళీ ఆమె అవసరాలు కానీ కంపల్సరీ అన్నీ సక్రమంగా జరుగుతాయి. అన్నీ చూసుకుంటూనే ఉన్నాను. ఆమెకు ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ కానీ ఫైనాన్షియల్ తల్లిదండ్రులు గుర్తొస్తే తీసుకురావడం 100%. వాళ్ళు ఒకవేళ ఈమె చూడాలి అంటే నేను తీసుకెళ్తాను, మాట్లాడతారు. ఆమె మళ్ళీ రావాలన్నప్పుడు మళ్ళీ వస్తుంది. దాంట్లో ఏముంది, కన్న తల్లిదండ్రిని చూడాలని ఆమెకు ఉంటుంది, నా కూతురిని చూడాలని వాళ్ళకు ఉంటుంది. ఆమె వెళ్తా అన్నప్పుడు చూసి 2 రోజులు ఉండొస్తా అంటే వెళ్ళని, లేకుంటే మొత్తానికి అట్టే ఉంటా అంటే ఉండని. ఆమె ఇష్టం కదా నాన్న, ఆమె ఇష్టం. మనమేం బలవంతం పెట్టలేదు. బలవంతం పెట్టి ఇప్పుడు మీరు అన్నట్టు కిడ్నాప్ చేసిండంట, ఎక్కడో దాకుండా. హైదరాబాద్కి ఇంత బహిరంగంగా తిరుగుతున్నాం, బహిరంగంగా తిరిగి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం. ఎక్కడ మరి కిడ్నాప్ చేసిందని నిరూపించుకోండి. ఇంకా అలా ఊహకు వదిలేస్తున్నాను నాన్న. హరహర మహాదేవ్. శ్రీవర్షిని యొక్క అమ్మాయిని నేను కిడ్నాప్ చేయలేదని తను సాధనలో భాగంగా శిక్షణ కోసం తనను అప్రోచ్ అయింది. నా దగ్గర ఉంది, క్షేమంగానే ఉంది. ఆవిడని ఆ అమ్మాయిని తీసుకొని నేను పర్యటనకు బయలుదేరుతా ఉన్నాను. 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోబోతా ఉన్నాను. ఆ అమ్మాయి ఇష్టపరంగా నాతో వస్తుంది కాబట్టి నేను తీసుకెళ్తా ఉన్నాను. ఎక్కడ కూడా నేను కిడ్నాప్ చేయలేదు, హైదరాబాద్లో ఉన్నాను. ఒకవేళ పోలీసులు నాకు కాంటాక్ట్ అయ్యి ఆ అమ్మాయిని తీసుకురావాలంటే, మంగళగిరి పోలీసులు కాంటాక్ట్ అయితే తప్పనిసరిగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగి ఆ అమ్మాయిని తీసుకెళ్తా అంటే కూడా పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ అమ్మాయి వస్తుందా లేదా అది ఆమె ఇష్టం బట్టి ఉంటుందంటూ మాత్రం లేడీ యాగూరి చెప్తా ఉంది. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.